ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దిగులుతో, ఆందోళనతో, కలవరంతో ఉన్నావా? నీ జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నావా? ఒకసారి ఈ కష్టాలన్నిటికీ కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఏదో ఒకటి నీ జీవితంలో తీసుకున్నటువంటి తప్పుడు ఆలోచన, పొరపాటు పడినటువంటి ఒక సందర్భమేమో, లేకుంటే ఒకవేళ నీ తల్లిదండ్రుల ద్వారా తీసుకున్నటువంటి ఆలోచన కూడా బహుశా అది తప్పుడు మార్గంలోనికి బహుశా మనల్ని తప్పుడు మార్గము అనంటే నష్టంలోనికి నడిపించచ్చు. ఎందుకంటే వారు కూడా మనుషులే. అయితే బంధువులు ఇచ్చే ఆలోచన కూడా కొన్నిసార్లు మనల్ని తప్పుదావ పట్టిస్తుంది. స్నేహితులు, రక్త సంబంధులు, తోబుట్టులు, ఆప్తులు, నీ సొంత ఆలోచనలు, నీ యొక్క పనిచేస్తున్న స్థలములో వారిచ్చి ఆలోచనలు, ఇవన్నీ తీసుకొని చాలాసార్లు మన జీవితంలో నష్టం ఎదుర్కొంటూ వస్తాం. నష్టము ఎదుర్కొన్నటువంటి తరుణాలు ఎన్నో ఉండొచ్చు. చాలామంది నా దగ్గరికి వచ్చి కూడా చెప్తూ ఉంటారు, నేను ఫలానా వ్యక్తిని నమ్మాను, ఆయన చెప్పినటువంటి మాటను విన్నాను, అయిపోయింది నా జీవితం అని చాలామంది చెప్పగా నేను విన్నాను. అయితే ఇంతకీ లోకంలో ఎవరి ఆలోచన మంచిది, ఎవరి ఆలోచన మన జీవితాన్ని నిలబెడుతుంది? పరిశుద్ధ గ్రంథంలో నుంచి గమనిస్తే కీర్తన 33:11 యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆలోచన ఒక్కటే అంట సదాకాలం నిలుస్తుందంట. అంటే అది ఎప్పుడు పడిపోదు, నిన్ను ఎప్పుడు పడగొట్టదు. కాబట్టి ఉదయకాల సమయంలో అన్ని ఆలోచనలు తీసుకుని నీ జీవితంలో నష్టపోయావేమో, కృంగిపోయావేమో, నీ జీవితంలో కోల్పోయావేమో, ఇక మీదట దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవా నీవిచ్చు ఆలోచన సదాకాలము నిలబడుతుందని నేను నమ్ముచున్నాను, నన్ను నిలబెట్టు ప్రభు అని ప్రార్థన చేయి. ఆయన ఆలోచన నిత్యము నిలిచి నీ జీవితంలో నిన్ను కూడా నిలబెడుతుంది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచునని మాట్లాడు. ఎంతమంది అయితే ఆ ఆలోచన, ఈ ఆలోచన, స్వంత ఆలోచన తీసుకుని నష్టపోయారు వారందరికీ క్షమించి మా జీవితంలో మళ్ళీ నీ ఆలోచన చేత మమ్మల్ని స్థాపించి నిలబెట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.